ఫస్ట్ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఇండియా బ్యాటింగ్ చాలా తడబడింది. టాప్ ఆర్డర్ కొలాప్స్ అయిపోయిన తర్వాత నెంబర్ 4లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్కి ఒక చిన్న లైఫ్ రావడం వలన అదొక టఫ్ ఛాన్స్ బౌలర్కి. బట్ ఆ లైఫ్ తర్వాత సర్వైవల్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ చివరి వరకు ఉండాలని డిసైడ్ అయిపోయాడు. తన తర్వాత వచ్చే ప్రతి బ్యాట్స్మెన్ వస్తున్నారు, అవుట్ అవుతున్నారు, వెళ్తున్నారు. శివం దుబేది ఆల్రెడీ ప్రీమెడిటేటెడ్ షాట్. అతను ముందే ప్రిపేర్ అయిపోయి ఆ ఫిఫ్త్ ఓవర్ సిక్స్త్ బాల్ ఆ టైంలో శివం దుబే కన్నా కూడా మన క్రైసిస్ మాస్టర్ అక్షర్ పటేల్ని తీసుకొచ్చుంటే కొంచెం సేవ్ అయ్యేది ఇండియా. ఆ క్రైసిస్ మాస్టర్ మనకు తెలిసిందే, వరల్డ్ కప్ ఫైనల్లో కూడా 2024 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా మనకి అలాంటి క్రైసిస్ మూమెంట్స్లో కూడా అద్భుతమైన నాక్ ఆడి గట్టెక్కించాడు అక్షర్ పటేల్. అలాంటి నాక్ అక్కడ కావాల్సి వచ్చింది. అక్కడ సూర్యకుమార్ యాదవ్ ఆపోజిట్లో ఉన్నప్పుడు యువతల పక్క బ్యాట్స్మెన్ ఎవరైనా ఒక పించ్ హిటర్ వచ్చి టక 30-40 పరుగులు చేసేసి వెళ్ళిపోయి ఉంటే ప్రెషర్ అంతా అపోజిషన్ మీదకి వెళ్తుంది. ఆ పని చేయగలిగిన కెపాసిటీ ఉన్నవాడు అక్షర్ పటేల్. అక్షర్ పటేల్ని దింపకుండా శివం దుబేని తర్వాత రింకు సింగ్ని తీసుకొచ్చారు. దట్స్ స్టిల్ ఇట్ ఈస్ ఫైన్. కానీ ఇక్కడ శివం దుబే ఒక ప్రీమెడిటేటెడ్ షాట్ వలన స్లోవర్ బాల్ని అర్థం చేసుకోకుండా ఫైన్ లెగ్కి క్యాచ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. దాని తర్వాత రింకు సింగ్ కూడా చాలా కంపోజ్డ్గా ఆడే రింకు సింగ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎందుకు అతను కూడా ఒక ఫస్ట్ వరల్డ్ కప్ అన్న ప్రెషర్లో కనబడినట్టు అనిపించాడు. హీఈస్ నాట్ లుకింగ్ యాజ్ దట్ రింకు వి నార్మలీ సీ. ఇంకోటి ఏంటంటే స్పిచ్ స్లో అవ్వడం, కొంచెం టైం తీసుకుని ఉండాల్సింది. జనరల్గా టైం తీసుకుని ఆడతాడు రింకు సింగ్, కొంచెం టైం తీసుకుని ఆడాల్సింది. హార్దిక్ పాండ్యా ర్యాంపేజ్ షాట్ అలాగే ఆడతాడు. బట్ హార్దిక్ పాండ్యా కూడా చాలా ఇర్రెస్పాన్సిబుల్ షాట్ తోటి అవుట్ అవ్వాల్సి వచ్చింది. ఒక 6 కొట్టాడు, దాని తర్వాత అవుట్ అయిపోయాడు. తర్వాత ఇంకా ఎవరు కూడా అప్పుడే హర్షిత్ రాణా గుర్తొచ్చాడు. అరే బుమ్రాకి ఫీవర్ వచ్చింది, గేమ్ ఆడలేదు. హర్షిత్ రాణా ఉండుంటే కనీసం ఒక 2 6లు 2 4లు కొట్టేసి వెళ్ళిపోయేవాడు కదా అనిపించింది. హర్షిత్ రాణాని అయితే డెఫినెట్లీ నేను ఇండియా మిస్ అయింది. బట్ అన్ఫార్చునేట్లీ అతను హీఈస్ అవుట్ ఆఫ్ దిస్ టోర్నమెంట్, సో దెర్ ఈస్ నో కాంటాక్ట్స్ టు డిస్కస్. సిరాజ్ మియా తర్వాత హర్షదీప్ సింగ్ సో 17th ఓవర్లో ఇక్కడ పోనీ సరే ఓకే, ఫస్ట్లో ఇతను ఆడకపోయినా అక్షర్ పటేల్, తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ కూడా ఆల్రెడీ ఆ స్పిన్నరు బాగా బౌలింగ్ వేసాడు. ఫస్ట్ 3 ఓవర్స్ బాగా వేసాడు. ఆ 2 బాల్ 3 బాల్ నెగోషియేట్ చేసుకుని ఉంటే తర్వాత 3 ఓవర్లు ఉన్నాయి. ఆ 3 ఓవర్ల పేసర్లు వస్తారు, చితగా బాదుకోవచ్చు. అదే సూర్యకుమార్ యాదవ్ కూడా చేశాడు. కానీ అవతల ఎండలో అక్కడ అక్షర్ పటేల్ అవుట్ కాగానే హర్షదీప్ సింగ్ వచ్చాడు. హర్షదీప్ సింగ్ కూడా హీ కుడెంట్ ఏబుల్ టు మేనేజ్ టు స్కోర్ ఎనీ బౌండరీస్. సో లాస్ట్ 19th ఓవర్ చాలా వేస్ట్ అయిపోయింది. 20th ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ స్ట్రైక్ వచ్చి తుక్కు ర్యాక్ కొడితే ఆ 160 స్కోర్ అయినా వచ్చింది. బట్ ఆ 160 స్కోర్ ఆన్ బోర్డ్ ఈజ్ అబోవ్ పార్ స్కోర్ ఆన్ దిస్ పిచ్ అండ్ దే హ్యావ్ ఈజీలీ డిఫెండెడ్ దిస్ టోటల్.